కొన్ని కొన్ని జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. ముందు అట్లా చేస్తారు అంటాం, తర్వాత అది నడుస్తూనే ఉంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడే మీడియా కరువైనటువంటి సందర్భం. అలాగే సమస్యకి పరిష్కారం చిత్తశుద్ధితో కాకుండా రాజకీయ కోణంలోనే సాగుతున్నటువంటి రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్ హయాంలో ప్రారంభించినటువంటి స్మార్ట్ మీటర్లు దాన్ని పగల కొట్టండి, ధ్వంసం చేయండి, మీ వెనకాల నేను ఉంటామని మాట్లాడారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కంటిన్యూ చేస్తున్నారు, ఆపేశారా? నడుస్తూనే ఉంది. ఆ రోజు పెట్టిన జగన్ దుర్మార్గుడు. ఈ రోజున దాని కింద వచ్చేటటువంటి బెనిఫిట్స్ 0.5% లోన్ తీసుకోవడంలోనూ అట్లాగే అది కొనసాగించడంలోనూ చేస్తే ఇవాళ దైవత్వం, ఆ రోజు రాక్షసత్వం. అట్లాగే ఏదైతే దాన్ని ఏమంటారు రీసర్వే అన్నటువంటి. కాకపోతే జగన్ చేసిన తప్పల్లా అధికారులను ఆయన నమ్మాడు. ఆ అధికారులు కానీ లేదా రాజకీయ కోణంలో జగన్ని ఒబ్బేయడం కోసం అని చెప్పేసి దిక్కుమాల పనులు 2 చేశారు. ఒకటి సర్టిఫికెట్ మీద, అంటే సంపూర్ణ భూ రక్ష హక్కుకి సంబంధించినటువంటి ఏదైతే పాస్బుక్ మీద జగన్ బొమ్మ వేయడం ఒక తప్పు, రెండవది సర్వేరాల మీద జగన్ బొమ్మ వేయడం రెండో తప్పు. ఈ 2 తప్పులు జగన్ గద్దె దిగడంలో కీలక పాత్ర పోషించినాయి. అయితే నేను అప్పుడే చెప్పేది కేంద్ర ప్రభుత్వ పథకం రీసర్వే అనేటటువంటిది ఖచ్చితంగా ఎవరు వచ్చినా చెయ్యక తప్పదు అన్నటువంటి. అప్పుడు రీసర్వే ఆపేయాలన్నారు. ఇప్పుడు అదే రీసర్వేకి క్యాబినెట్ తీర్మానం చేసింది, క్యాబినెట్లోనే ఒప్పుకున్నారు. దశల వారీగా రీసర్వే, అందులో ఇప్పుడు తాజాగా ఇన్ని మండలాల్లో చేయాలి అన్నటువంటి. కాబట్టి రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని ల్యాండ్ లిటిగేషన్స్ వస్తుంటాయి. మళ్ళీ దాని పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నడుస్తూనే ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాకపోతే ఒకళ్ళు చేస్తే బూతు, ఇంకొకళ్ళు చేస్తే నీతి, అంతే తేడా.